హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని రద్దు చేసి ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంతోపాటు మెడికల్ కాలేజీలు అసలు కట్టకుండానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటూ కూడా కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు కూటమి మంత్రులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏదో 2-3 మెడికల్ కాలేజీలు కట్టేసి మొత్తం మెడికల్ కాలేజీలు కట్టేశామని చెప్పేసి ఇటు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా మెడికల్ కాలేజీకి సంబంధించిన వ్యవహారాన్ని ప్రైవేటీకరణ చేయక తప్పదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు. ఇక దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలకు సంబంధించిన వ్యవహారం మీద చర్చ జరుగుతుంది. సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా మేము వచ్చినటువంటి ఏడాదిలోనే అమలు చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే, అసలు పథకాలే ఇవ్వకుండా సరిగా ఫుల్ఫిల్ చేయకుండా వాటన్నింటినీ మేము ఇచ్చేసాము, సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా చెప్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతులకు సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ఏపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. యూరియాకి సంబంధించిన ఇష్యూ కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అశోక్. సార్, ఏంటి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్లో మీడు కూడా ఉన్నారు, పక్కనే కూర్చున్నారు. ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, మెడికల్ కాలేజ్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి నేను ఒప్పుకోను, ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే నేను కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఎందుకు అసలు మీరు కట్టలేదని చెప్పేసి కూటమి వాళ్ళు ఒక పక్క మాట్లాడుతున్నారు. మీరు నిజంగా కట్టారా, లేదంటే ఏదో 4-5 బొమ్మలు చూపించి ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారా? ముందుగా అశోక్ గారు, మీకు యూహా టీవీ ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారం. లెట్ మీ క్లియర్ వన్ థింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఏంటో, అడ్మినిస్ట్రేషన్ ఏంటో, వాటితో పాటు అడ్మినిస్ట్రేషన్లో జరిగినటువంటి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, వీటిని ప్రధానంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు అన్నట్టుగా జరిగిన ప్రెస్ మీట్లో ఐ వాజ్ ఆల్సో విట్నెస్ ఫర్ దట్ ప్రెస్ మీట్. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, వీఆర్ టోటల్లీ అగెనిస్ట్ ఎనీ ప్రైవేటైజేషన్. ఓకే, అంటే ఎందుకన్నారంటే అది మెడికల్ కాలేజెస్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. మీరు P3 మోడళ్ళు, PPP మోడళ్ళు, P4 మోడళ్ళు, P5 మోడళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి రకరకాలుగా మీరు పాత పద్ధతిలోకి వెళ్తున్నారు. ప్రభుత్వం 17 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారి రీజియంలో 17లో 7ని ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి, రిక్రూట్మెంట్ జరిగింది, విద్యార్థులు క్లాసులకు వెళ్తూ ఉన్నారు. ఇంకొక 5 పెండింగ్లో జరుగుతూ ఉన్న వర్క్ జరగాల్సిన అవసరం ఉంది. మిగతా అన్నీ కూడా 7, 5, 12 పోతే ఇంకొక 5 వచ్చేసి ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ఆయన చెప్పినటువంటి లాజికల్ రీజన్ దానికి. సో నువ్వు P3 మోడల్ అని చెప్పేసి, PPP మోడల్ అని చెప్పేసి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకొచ్చి కట్టినటువంటి మెడికల్ కాలేజెస్ని, మెడికల్ కాలేజెస్ ఈజ్ జస్ట్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ హెల్త్. డిస్ట్రిక్ట్ హబ్ అది హెల్త్ కోసం. ఇంతకుముందు మనకి ఎక్కడో కంబైన్డ్ స్టేట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే నార్మల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్, లేదా తిరుపతి రుయా హాస్పిటల్, ఇవన్నీ కాకపోతే హైదరాబాద్కి 4 సెంటర్లే కనపడేది. ఇది 2 కంబైన్డ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిగెత్తుండేవాళ్ళు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అద్భుతమైన పాలసీ ఏంటంటే, అసలు పిహెచ్సీలు ఉంటాయి నీకు మండలంలోనో లేదా 2 మండలాలకు ఒక చోట పిహెచ్సీలు కనపడతాయి, జిల్లా హెడ్ క్వార్టర్లో కనపడతాయి మామూలుగా హాస్పిటల్స్. వీటన్నిటిని క్రోడీకరించి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి జిల్లాకు ఒక రిమ్స్ లాగా ఒకటి ఇవ్వటం. దానికన్నా ఒక అడుగు ముందు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అవన్నీ హాస్పిటల్స్ ఈయన ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. కాలేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఒక హాస్పిటల్ కావాలి ఫర్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, డెమాన్స్ట్రేషను. ఇవన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ హబ్లోకి వస్తాయి. అంటే ఇంత పెద్ద ఓవర్ విజన్ తోటి ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని పబ్లిక్ హెల్త్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా, కారణం చెప్పనా నేను, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో 19లో వచ్చిన కరోనా, 20-21, 19-20, 20-21 2 ఇయర్స్ని ఎవరిని దేశంలో ప్రపంచంలో ఎక్కడ కదలకుండా ఇచ్చేసింది. బట్ స్టిల్ అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని
ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే వ్యవసాయం మీద పెడతాం, వెల్ఫేర్ మీద పెడతాం, డెవలప్మెంట్ మీద పెడతాం, ట్రాన్స్పోర్టేషన్ మీద పెడతాం, ప్రజలకు సంబంధించిన అనేకమైన అంశాల మీద పెడతాం. పబ్లిక్ ఒక మనిషి తను బ్రతకాలనే ఆశ ప్రతి వాడికి ఉంటుంది. చిన్న జబ్బుతోటి ప్రాణం పోగొట్టుకునేటువంటి సమస్యలు రాకూడదు. ఈరోజు తురకపాలెంలో, గుంటూరులో చూడండి, అసలు ఆ జబ్బు ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండిపోయింది. ఇదే మన ప్రభుత్వం అంటే? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఊహించి కరోనా అనే దానికి ఇది ఒక వైరస్, దీంతో మనం జీవించాల్సిన పరిస్థితి వస్తుంది, ఇలాంటి వైరస్లు ఉంటాయంటే ఎగతాళి చేశారు. కానీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్ హెల్త్ ఇవన్నీ కూడా ఏం చెప్పాయంటే ఎస్ ఇది కరెక్ట్, ఆ వైరస్ ఉంటుందని చెప్పారు. తర్వాత అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నాలెడ్జ్ ఉందని ఇప్పుడేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యంలో నాలెడ్జ్ ఉందా అని మొన్న ఒక ప్రశ్న అడిగారు చాలామంది అపోజిషన్ వాళ్ళు. ఆయనకి లేకపోతే వైద్యం మీద మెడికల్ కాలేజెస్ జిల్లా వైడ్గా దాదాపు 26 జిల్లాలు ఉంటే కొత్తగా వచ్చినాయి. 17 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజెస్ వచ్చేసి ఆయన ఒక లెక్క చెప్పాడు, నేను కూడా ఆశ్చర్యపోయాను. 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా తేలేదని అన్నారు. దానిలో ఒక 5 రాజశేఖర రెడ్డి గారు తెచ్చినాయి. మనం మూడు సార్లు ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ. సార్ మనం ఏంటి సార్, మనం ఏమై ఉండాలి? ఇంకా ఎక్కువ తేవాలి కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకసారిగా ముఖ్యమంత్రి, రెండోసారి ముఖ్యమంత్రికి 1 ఇయర్ కూడా కాలేదు, చనిపోయారు. ఆయన ఉంటే ఇంకా అద్భుతం జరిగి ఉండేది. సో రాజశేఖర రెడ్డి గారే ఒక 5 తీసుకొచ్చి ఒక 5 సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చాయి. 1923 నుంచి 2019 దాకా ఈ మధ్యకాలంలో మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 24లో ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే, వీళ్ళందరూ తీసుకొచ్చి అమ్మేయటానికా? వీళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే ఎస్ టోటల్లీ ఐఎమ్ అగెన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. దయచేసి ప్రభుత్వంలో నడపాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ హెల్త్ కానీ, వీటన్నిటిని మీరు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతామంటే సమస్య లేదు. ధర్నాల్లోకి నేను కూడా వస్తాను, ఉద్యమంలోకి నేను కూడా వస్తాను, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళతో కూడా ఐక్య ఉద్యమాలు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు పాలకపక్షం కూటమి ఉలికిపాటుకి గురైపోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 5 ఇంకా మనకి ప్రాసెస్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్లో, ఆ 5 బొమ్మలు తీసుకొని ఒకళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషను ఏది 5 బొమ్మలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, అమ్మా ఒక 5 ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాయి, మీరు అవసరమైతే మీరు దీన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ప్రభుత్వం మారినప్పుడు వాట్ షుడ్ బి ద మోటో ఆఫ్ ది న్యూ గవర్నమెంట్? ఇట్ షుడ్ బి ఏ సక్సెసివ్ గవర్నమెంట్. పాలసీల మొత్తాన్ని గత ప్రభుత్వం తీసుకున్న పాలసీని మార్చడం కాదు. మార్చడం ఎంతసేపు అండి, వాళ్ళు వచ్చారు మేము వాళ్ళు చేసినవి మేము చేయము అని వెళ్ళిపోవచ్చు, ఆ విధంగా వెనకబడిపోతాం. కానీ సక్సెసివ్ గవర్నమెంట్ యూ హ్యావ్ టు ఫార్వర్డ్ ది పాలసీస్ విచ్ ఆర్ పెండింగ్ ఇన్ ద పేపర్ ఆర్ ఇన్ ద పైప్ లైన్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోగా మీరు ఆ ఫోటోలను తీసుకొని ఇదిగో వీళ్ళు కట్టింది ఇవి. అసలు 7 కాలేజీలు నీకు రాజమండ్రి లేకపోతే కడపలో ఏం చేశారు? పులివెందుల్లో 50 మెడికల్ కాలేజ్ సీట్లు వస్తే ఇది అవసరం లేదని రాసిచ్చి పడేసి దబాయించడం, బోకరించడం, లేకపోతే అబద్ధాలు చెప్పడం. రాజకీయాల్లో దయచేసి తక్కువ మాట్లాడితే మంచిది. అలాంటి వాళ్ళు ఎవడైనా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటీషియన్, ఇట్ ఈస్ బెటర్ టు నాట్ టు టాక్ అబౌట్ ది సమ్ సర్టన్ ఇష్యూస్. మీకు చేత కాకపోతే వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా చెప్పడమే రాజకీయం అండి. ఇప్పుడు ఎవరు చెప్పండి, కొన్ని అంశాల్లో నేను రాజకీయాలు మాట్లాడను, నువ్వు రాజకీయ నాయకుడుగా అవతారం ఎత్తిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతిదీ రాజకీయమే. రాజకీయం మాట్లాడడం ఏంటి? రాజకీయం మాట్లాడుతావు, రాజకీయం ఏంటి? పవిత్రమైనదని నువ్వు భావించాలి. పవిత్రం కాకపోతే నువ్వు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఆల్రెడీ మీరు చేశారు, ఇంకొక 5,000 కోట్లు ఏదో ఇస్తే అది ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. అంటే 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు. గతంలోనే గత కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి గారు డైరెక్ట్గా చెప్పారు 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని అభ్యర్థించారు, దానికి సంబంధించి మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి కేంద్రం కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది? ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఆ అప్రూవల్ తీసుకురావడమే చాలా కష్టం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజీ NHC నుంచి, నేషనల్ హ్యూమన్ మెడికల్ కౌన్సిల్ నుంచి తీసుకురావాలంటే చాలా కష్టం అని చెప్తున్నారు. సో అలాంటి దానికి సంబంధించి 17 దాటికి ఇప్పుడు పర్మిషన్స్ తీసుకొచ్చి కడతా ఉంటే 5,000 కోట్లు మా దగ్గర లేవు, మాకు భారంగా మారుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు, మరి భారంగా మాట్లాడేదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేపట్టాడు, ఎందుకు చేసుకుంటూ వచ్చారు? అంటే ఇప్పుడు వచ్చినట్టు గవర్నమెంట్కి సార్ అసలు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చడమే భారంగా బాధ్యతగా ఫీల్ కావట్లేదు సార్.
ఏదో ఆ ఎలక్షన్లో గెలవటం కోసం ఒక అబద్ధం ఆడాం, జనం నమ్మేశారు, ఓట్లు వేసారు, మనం గెలిచాం. గెలిచిన తర్వాత నిజంగా చేస్తామా ఏంటి అనే దశలోకి వెళ్ళారు. నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అధినాయకుడు ఎన్టీ రామారావు గారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా ఒక దశలో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోస్టే, సెంటర్ ఇస్ ఏ మిత్ అన్నాడు. ఫెడరల్ సిస్టంలో కేంద్రం అనేది ఒక మిత్ అన్నాడు. కేంద్రంతో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ తీసుకొస్తే దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళటం కోసం, మిగిలిన ఒక 5నో 6నో ముందుకు తీసుకెళ్ళటం కోసం మీరేం చేస్తున్నారంటే, మేము చేయలేము, చాలా డబ్బులు 5,000 కోట్లు ఖర్చు అవుతాయి, మేము ఇబ్బందిగా ఉందని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీరు పోరాడి తేలేరు. పోరాడి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ టార్గెట్ని మీరు రీచ్ కూడా చేయట్లేదు. ఇంకేం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వాట్ ఫర్ యు ఆర్? మీ సెంట్రల్ గవర్నమెంట్, మీ కూటమిలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా. మాధవ్ మీతోనే ఉన్నాడు కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీతోనే ఉన్నాడు కదా, లేడా? ఉన్నారు కదా వాళ్ళు. ఆయన కూడా మొన్న సభలో పార్టిసిపేట్ చేసి, ఆయన ఎవరు రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తుంటాడు, ఆయన కూడా మీతోనే ఉన్నాడు కదా. ఆయన ఎవరు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు. మీరు డీసీఎం, మీరు డోంట్ టాక్ లైక్ దట్. డీసీఎం అంటే ఏంటి సార్? ఇది ఏమైనా సరుకులు తీసుకుపోయేది ఏంది? మన విజయవాడ టు గుంటూరు మంగళగిరి రోడ్డు మీద సరుకులు తీసుకుపోయే డీసీఎం కాదు కదా, డివైసీఎం, డిప్యూటీ హానరబుల్ సీఎం కదా. ఆయన కూడా మీతోనే ఉన్నాడుగా. ఇంకా మీకు కష్టం ఏంటి సార్? మీరు లేస్తే హైదరాబాద్ ఢిల్లీ వెళ్తున్నారుగా, నిన్న కూడా పోయి వచ్చారు కదా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోసం ఆయన ప్రమాణ స్వీకారం వెళ్ళొచ్చారు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు? 17 కాలేజీలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఏమీ తెలియనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే 17 కాలేజీలు ఇచ్చారు. ఈ 17 కాలేజీలు మెయింటైన్ చేయడం కోసం ఆఫ్టర్ 5,000 కోట్లు నేను అడుగుతున్నా, అది ఇవ్వలేరా అని మీరు అడగలేరా? కంబైన్డ్ ప్రభుత్వంలో ఇది కదా, డబుల్ ఇంజన్ సర్కార్, ఇదే కదా డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజిన్ అంటే అసలు నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇన్ పాలిటిక్స్. ఐ మీన్ ఈ డబుల్ ఇంజిన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పెద్ద సబ్జెక్ట్. ఫ్లైట్లో 2 ఇంజిన్లు ఉంటాయి, హెలికాప్టర్లో 2 ఇంజిన్లు ఉంటాయి, ట్రైన్లో మీరు కొత్తగా వేసినటువంటి ట్రైన్ ఏ ఎక్స్ప్రెస్ అంటే ఇది వందే భారత్కి 2 ఉంటాయి, 2 ఇంజిన్లు ఉంటాయి, ముందు ఒకటి వెనక ఒకటి. మామూలు అటుకుండు మామూలు అటుకుండవు అంటారా? సో ఓకే సార్, అది ఈ మెకానికల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి రాజకీయాల్లో డబుల్ ఇంజిన్ ఏంటంటే, రాజకీయాల్లో మీరేం డబుల్ ఇంజిన్లో ఉన్నారా అంటే, యూఆర్ నాట్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కాదు, అక్కడ బీజేపీ ఉంటే ఇక్కడ బీజేపీ ఉంటే వీళ్ళు నిజంగా రెండు, ఒకటి ఆగిపోతే ఒకటి దోసుకోవడానికి, ఒకటి కదలకపోతే ఇంకోటి నెట్టడానికి ఏమైనా డబుల్ ఇంజిన్ ఏమో. కానీ ఎన్డీఏ ఈజ్ టోటల్, ఇక్కడ కూటమి ఈజ్ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది డబుల్ ఇంజిన్ అని వాళ్ళంటే మేము ఒప్పుకోం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, ఒక నిన్న ఈ జడ శ్రవణ్ గారు, మీకు కూడా ఐడియా ఉంటారు, ఆయన ఒక హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు సార్. ఏం పిటిషన్ అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన ఫోటో వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి పోస్ట్ కాదు, అది రాజ్యాంగబద్ధంగా ఆయన ఫోటో పెట్టాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అన్నప్పుడు హైకోర్టు చివాట్లు పెట్టింది. ఒక మీరు ఎవరిని? జడశ్రవణ్ గారిని. అసలు ఇది ఎందుకు, ఎవరు చెప్పారు మీకు ఉండకూడదని, ఎక్కడన్నా రూల్ ఉందని చెప్పేసి. అయితే ఇదివరకు సుప్రీంకోర్టు ఇలాంటి డిసిషన్ ఒకటి ఇచ్చింది, అలా ఉండకూడదని చెప్పేసి వచ్చి జరుగుతుంది. మీరు కాన్స్టిట్యూషన్ని ఎప్పటి నుంచో తరువుగా మీరు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళుగా మీకు ఐడియా ఉందా అసలు ఏంటి ఇది? నిజంగానే డిప్యూటీ సీఎం పోస్టు అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పోస్ట్ కాదు, అలాంటిది అలాంటి ఫోటో వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టడం న్యాయబద్ధమా, చట్టబద్ధమా? అవన్నీ సార్ ఒరిజినల్గా అంటే భారతదేశం లిబరేట్ అయిన తర్వాత ఆఫ్టర్ 1947 1952 నుంచి భారతదేశంలో ఎన్నికలు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఏర్పడి ఫెడరల్ సిస్టంలో. నాకు తెలిసి ఈ ఫోటోలు పెట్టుకునే సిస్టమ్ ప్రభుత్వ ఆఫీసెస్లో లేదు అప్పుడు. ఓకే, అంటే ఇఫ్ మై నాలెడ్జ్ గోస్ కరెక్ట్లీ, నాకు తెలిసి ఖచ్చితంగా ప్రధానమంత్రి ఫోటో మనం పెట్టుకోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోటో మనం పెట్టుకోవాలి అని ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఉండేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు. ఈ ఫోటోల సిస్టమ్ తర్వాత వచ్చినటువంటి, ఇది వ్యక్తి పూజ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, అంతకుముందు ఎక్కడ లేదు వ్యక్తి పూజ. భారతదేశ డెమోక్రసీలో వ్యక్తి పూజ ఉండకూడదుగా, ఖచ్చితంగా. ఇది ఎట్లయిందంటే రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత, లేకపోతే పైనే ఒక ప్రభుత్వం ఉండి వాళ్ళు చెప్పింది, ఎమర్జెన్సీ లాంటివి పెట్టి ఇందిరాగాంధీ గారు, ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఎవాల్యుయేట్ అయినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. ఇదే కోర్టులకు వెళ్తే కోర్టులో జడ్జీలు కూడా ఇదేమన్నా రాజ్యాంగం ప్రకారం ఉందా,
ఏ ఆర్టికల్లో ఉంది, దీని అమెండ్మెంట్స్ ఏమైనా జరిగాయా అని చూసి చెప్పుకోవడానికి కూడా సబ్జెక్ట్ ఎక్కడ దొరకదు. వేసిన వాళ్ళు ఎలా వేసారో ఇవన్నీ కన్వెన్షన్స్. ఈ కన్వెన్షన్ మీద ఐఎమ్ సారీ, మా సోదరుడు ఒకవేళ జడా శ్రావణ్ గారు ఒకవేళ అలాంటి కేసు వేసి ఉంటే ఒకళ్ళు జడ్జిలు ఏమన్నారో కూడా నేను ఫాలో కాలేదు. అంటే నేను ఈ ఫోటోల గురించి పెద్దగా కూడా మాట్లాడదలుచుకోను, పెడితే ఎంత పెట్టకపోతే ఎంత. అంటే ఆయన మీరు DCM అనే పోస్ట్ రాజ్యాంగబద్ధంగా లేదని అన్నప్పుడు లేదు కదా, లేదన్నప్పుడు ఆ ఫోటోలు పెట్టకూడదు కదా అనేది ఆయన చేసినట్టు ఆర్గ్యుమెంట్. యాజ్ ప్యారలల్ గా అది కన్సిడర్ చేయొచ్చు కదా. అందుకే నేను ఇక్కడ కన్వెన్షన్స్ అంటున్నాను. ఒక్కొక్కళ్ళ ప్రేమ, ఒక్కొక్కడు భయం. నాయకుడు ఫోటో పెట్టకపోతే వెనకాల అది కూడా ఎక్కడ మనం చూడం, వెనకాల పెట్టుకుంటాం. మన కోసం కాదు అది, మన ముందు ఎవడన్నా కూర్చుంటే వాడు చూడటం కోసం. ఇదా నిజంగా నీకు నాయకుడి మీద భక్తి ఉంటే నీ ముందు పెట్టుకో, నీ టేబుల్ మీద పెట్టుకో. నీ వెనక పెట్టుకునే దానికోసం మనం పోరాటం ఏంటి అసలు? సరే, అయితే ఇంకోటి సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. మనం చెప్పుకోలేకపోయాము, మనం చాలా చేసాము కానీ మాట్లాడలేకపోయామని చెప్పేసి అన్నారు. దాంతోపాటు ఆయన కూడా ఎప్పుడు ఇవన్నీ కాల్ ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఈ 15-16 సంవత్సరాలు ఆయన రాజకీయం చేసినంతా కూడా ఒంటరిగా చేసుకుంటూ వచ్చారు, ఒంటరిగా జరిపారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడే పార్టీలు అన్నిటికీ కూడా మేము మద్దతు ఇస్తాం, వాళ్ళతో పాటు కలిసి ముందుకెళ్తామని చెప్పేసి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిలో సడన్గా ఈ మార్పు వచ్చింది? అంటే ఇది నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మళ్ళీ చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మాట్లాడారేమో అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. పార్టీ పెట్టినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలకు వెళ్ళినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేస్తున్నాడు హో అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మరణించినటువంటి ఆయన అభిమానుల్ని అందరి ఇళ్లకు వచ్చి పలకరిస్తారనే క్రమంలో కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడినటువంటి ఒక రిఫ్ట్లో వచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. ఆ రోజే మేము ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాత్రమే కాదు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భించిన తర్వాత ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ చేంజెస్ ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టులు కూడా మాతో రావాలి, అవసరమైతే మేము కూడా మీతోటి అనేకమైన సమస్యల మీద కలిసి వస్తామని ప్రపోజల్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిస్టులతో మాట్లాడమని చెప్పినటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. సిపిఐ సిపిఎం వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ఈయనతో మాట్లాడించాం, ఇవన్నీ జరిగినాయి. అంటే మేము కలిసి ఎన్నికల్లో నిలబడలేకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు వాళ్ళతో కలవలేదు, ఇప్పుడు కొత్తగా కలిసాడని కాదు. అందుకే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజా ఉద్యమాలు చేస్తున్న చాలా రాజకీయ పార్టీలు మీరు కూడా భావిస్తే ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుందని, దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐక్య ఉద్యమాలకి మనందరం కూడా కలిసి పనిచేయాలి. దానిలో అవసరమైతే అక్కడక్కడ నేను కూడా పాల్గొంటాను. దిస్ ఇస్ ద వెర్బాటిమ్, దట్ వాజ్ ద హిస్టరీ. నేను మీకు హిస్టరీని కనెక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందని నేను చెప్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒంటరి కాదు, ఎలక్షన్లో కలిసి పనిచేయలేకపోవచ్చు, ఆ వాతావరణం దాకా రాలేదు. 2014 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ, 2024 ఎన్నికల్లో కానీ మేము ఆ వాతావరణానికి రాలేదు. రేపు రావచ్చేమో. అంటే మా బిగినింగ్ నేను చెప్తున్నాను, మేము ఒంటరిగా మాత్రమే మొండిగా లేము. అనేకమైన విషయాల్లో ఉద్యమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి. అయితే పోరాటంలో నిజంగా ఉన్నారా లేదని ఎలక్షన్ చూసినప్పుడు ఆ ఎలక్షనీరింగ్లో లేకపోవచ్చు, కంబైన్డ్గా పోటీ చేయడంలో లేకపోవచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మేము ఒంటరిగా ఉన్నామని కాదు. ఇష్యూస్ మీద ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసి పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సిద్ధంగానే ఉన్నది. అంటే వేరే పార్టీలతో వాళ్ళ పాలసీ పరంగా ఏం విభేదించరు, కాకపోతే ఏంటంటే రాజకీయంగా మీ ఓన్ ఐడెంటిటీ. అంటే మా ఫిలాసఫీ మాది, కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫీ సిపిఐది ఒకటి, సిపిఎం ఒకటి, నక్సలైట్ పార్టీస్ ఒకటి, అట్లనే బిఎస్పీ ఒకటి ఉంది, ఆర్పిఐ ఒకటి ఉంది, మధ్యలో ఇంకొక రాజకీయ పార్టీలు చాలా మంది కొత్తగా చాలా పార్టీలు పెట్టుకొని ఉన్నారు. సో వీటన్నిటితో కూడా వాళ్ళ ఫిలాసఫీలు వేరు. అందుకే కదా ఎన్ని ఫిలాసఫీలు ఉన్నా కామన్ ఇష్యూ మీద ఇష్యూ కామన్గా ఉంటే ఖచ్చితంగా కలిసి పోరాటం చేయడంలో వాట్ ఈస్ ద అబ్జెక్షన్? ఫర్ యాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఇటరేట్ ది ఫిలాసఫీ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వేరే సమస్యల మీద పనిచేయడానికి వేరే వాళ్ళు వస్తూ ఉంటే మేము దూరంగా పోవట్లేదు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మనమే కలిసి మాట్లాడదాం, వాళ్ళని కూడా పిలవండి. ఇంతెందుకు, నిన్న సురవరం సుధాకర్ రెడ్డి గారి వర్ధంతి జరిగింది, ఒక సంతాప సభ జరిగింది విజయవాడలో. మా పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారు.
నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి దాని మీద ఏం చేయాలని సిపిఎం పార్టీ విజయవాడలో ఒక ఐ మీన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది. పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారు, మా వ్యూస్ ఇచ్చారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? సో మీరు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా కూడా అన్ని పార్టీలతో కలిసి పోరాటానికి రెడీగా ఉన్నారు. ఎవరితో, ఈవెన్ ఇన్క్లూడింగ్ బీజేపీ. సమస్య మీద బీజేపీ వస్తే బీజేపీతో కూడా కలిసి పనిచేస్తాం. వీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ నేను ఎందుకు చెప్పలేదు అంటే మేము ఆడ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, వాళ్ళు మాతో రాకపోవచ్చు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పిలిచి వాళ్ళు పిల్ల కాంగ్రెస్ అనేవాడు కదా, మమ్మల్ని పిలిచి వాళ్ళ పిల్లలు అయిపోయారు. మిమ్మల్ని పిలిచి వాళ్ళ పిల్లలు అయిపోయారు ఇప్పుడు. కానీ అక్కడ షర్మిల గారు ఉన్నారు, ఆవిడ వస్తారో లేదా? ఆవిడ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే మిమ్మల్ని ఎక్కువ విమర్శిస్తూ ఉన్నారు కదా. అదే అవివేకం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనంతట తను ప్రూవ్ చేసుకుని ఫ్రేలో నిలబడి ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీగా 14 నుంచి 19 దాకా ఒక ప్రతిపక్ష పార్టీగా, 19 నుంచి 24 దాకా ఒక అధికార పార్టీగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏలినటువంటి ఒక పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మా పార్టీతోటి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడి వెళ్ళిపోతే అదేం పార్టీ అవుతుంది? పాలసీల పరంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా పర్సనల్ అటాకింగ్ ఉండదు. ఎందుకు? వేస్ట్ కదా, వేస్ట్ కదా. మేము జగన్మోహన్ రెడ్డి గారు పాలసీయే మాట్లాడుతున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్పష్టంగా వీఆర్ అగెనిస్ట్ ఫర్ ప్రైవేటైజేషన్ అని చెప్పాడు. అందుకే మేము నిలబడ్డాము విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తామంటే అక్కడ మొత్తం వర్కర్స్ అందరూ కూడా యూనియన్స్, అసోసియేషన్స్, మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలుగా ధర్నాల్లోకి వస్తాయి. అప్పుడున్నటువంటి విసారెడ్డి గారు 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావటానికి వీలేదని చెప్పి ఆయన బహిరంగ సభ పెట్టి అడ్రస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పోతూ విశాఖ ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడు ట్రేడ్ యూనియన్స్ మొత్తం అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న ట్రేడ్ యూనియన్స్ నాయకులు మొత్తం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇది ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి అంటే ఎస్ ఐఎమ్ హియర్, ఐ విల్ స్పీక్ టు ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాడు. ప్రభుత్వంతో మాట్లాడాడు, ఆపాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం సెంట్రల్ గవర్నమెంట్ ఏ డెసిషన్ కూడా తీసుకోవడానికి భయపడిందని కూడా నేను చెప్తాను. ఈ రోజు మీ కూటమి వచ్చిన తర్వాత, మీరు సెంట్రల్ గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తున్న తర్వాత, సపోర్ట్ చేస్తున్న తర్వాత, మీరంటే లెక్క లేకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మీరు చప్పట్లు కొట్టే దశలోకి మీరు వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళారండి? మీ ప్రశ్నిస్తానన్నటువంటి మీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మాధవ్ ఈజ్ ఫ్రమ్ శ్రీకాకుళం, శ్రీకాకుళం ఉత్తరాంధ్రే కదా. వై ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్? ఇప్పుడు మీ స్టేట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎక్కడి నుంచి? వాళ్ళెవరు మాట్లాడలేదు. ఎక్కడి నుంచి ఉన్నాడు ఆయన? ఆయన కూడా విశాఖ నుంచే. ఏ నియోజకవర్గం? అదే నియోజకవర్గం, గాజువాకే కదా. గాజువాకే. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఒక ఇంటర్నేషనల్గా గుర్తింపు ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టర్, దాన్ని తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే నువ్వెందుకు మాట్లాడు? మీ నాయకుడు ఎందుకు మాట్లాడు? కూటమి ఎందుకు మాట్లాడదు? అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందుకే ఇందాక నేను బొత్స సత్యనారాయణ గారు దానికి అది ప్రైవేటైజేషన్ కాకుండా జరగడం కోసం చేసినటువంటి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఈ వాజ్ ద పార్టిసిపెంట్. సో ఇవి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం. రేపు మెడికల్ కాలేజెస్ కాదని P3 మోడల్కో PPP మోడల్కో వీళ్ళు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వ్యతిరేకించితే తీరే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని లీడ్ చేస్తుంది. ఈరోజు ఇప్పటికే సిపిఐ మాట్లాడుతూ ఉంది, సిపిఎం మాట్లాడుతూ ఉన్నారు, ఐఎఫ్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సిపిఐఎంఎల్ మాట్లాడుతూ ఉంది, బీఎస్పీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆర్పీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. మా గొంతు కలుపుతూ ఉన్నారు వీఆర్ అగెనిస్ట్ ఫర్ ప్రైవేటైజేషన్ అని. మీరు ఎందుకు ఈ మొండి వైఖరిని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు? ఒక ప్రభుత్వంగా ఒక 5,000 కోట్లు మీ దగ్గర లేవా? అక్కడి నుంచి అడుక్కొచ్చుకోలేరా? వాళ్ళు ఈగిపోతే దేహేని అడగండి, ఇస్తారేమో. లేకపోతే పోరాటం చేయండి, కదులుతారేమో. అంతకుముందు పాచిపోయిన లడ్లు ఉన్నారు కదా, స్పెషల్ స్టాటస్ను వదిలేశారు, రైల్వే జోన్ను వదిలేశారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ని వదిలేశారు, ఉన్న పబ్లిక్ సెక్టర్ని గందరగోళం చేస్తుంటే దాన్ని మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజెస్ని మీరు ప్రైవేటైజేషన్ చేస్తామంటే మీ వ్యక్తులకి మీ పెద్ద హాస్పిటల్ అక్కడక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ఎవడో నడుపుతూ ఉంటే వాడు బ్రహ్మాండంగా నడుపుతాడని మీరు ఎలా చెప్తారండి? డబ్బులు వసూలు చేసి నడిపారంటే ఆర్గనైజేషన్ అది ఒక ఆర్గనైజేషన్సా? చూడాలి మరి దాని మీద మీ పోరాటం ఎలా అవుతుంది. కాదు అసలు ఎలా చెప్తారు? మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు నాకు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజెస్ని
ఏ మెడికల్ కాలేజ్ ఉన్నవాడికి, ఏ మెడికల్ హాస్పిటల్ ఉన్నవాడికి మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు? నేను ఇంకా పేర్లు చెప్పట్లేదు. కొంతమంది ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కొన్ని మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ 2 రాష్ట్రాల్లో. వాళ్ళని ఎవరికి ఇవ్వబోతున్నారు మీరు? నిమ్స్కు వ్యతిరేకంగా, గాంధీ హాస్పిటల్కి వ్యతిరేకంగా, కంబైన్డ్ స్టేట్లో ఉస్మానియా హాస్పిటల్కి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. చాలా. పాటూరు రామయ్య గారు ఒక ప్రశ్న అడిగారు ఒక ఎమ్మెల్యేగా 2004లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే 2004 నుంచి 2009 దాకా. నేను 2007లో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. పాటూరు రామయ్య అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నాకు జబ్బొచ్చి నేను గాంధీ హాస్పిటల్కి వెళ్తే నాకు అక్కడ టెస్ట్ చేయడానికి మిషన్ లేదు. నన్ను వాళ్ళు ఏమడిగారంటే యశోద హాస్పిటల్కి పోమన్నారు. నేను యశోద హాస్పిటల్కి పోను అన్నాను. పోకపోతే మా దగ్గర రావద్దన్నారు. బట్ నా టెస్ట్ ఎవరు చేయాలి? అందుకే ఆయన ఏం చేశాను, హీ హాస్ గివెన్ ఏ రిప్రజెంటేషన్ టు ది దెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఇచ్చే ఎందుకు, ఏంటి రామయ్య గారు ఏమైందని అడిగాడు ఆయన. సార్, నేను సగటు మనిషిని, ఒక ఎమ్మెల్యేని. నేను ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నంత స్తోమత నాకు లేదు. ఒకవేళ నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నాకు 2 లక్షలు 3 లక్షల బిల్లు అయితే మీరు శాంక్షన్ చేస్తారు, నాకు తెలుసు. కానీ సామాన్యుడికి ఎవరు చేయాలి? అందుకని ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే సిటీ స్కాన్ ఏదైతే ఉందో, ఎంఆర్ఐ స్కాన్ ఏదో ఉందో, ఈ రెండింటిని మీరు ఉస్మానియాకి లేకపోతే గాంధీ హాస్పిటల్కి మీరు శాంక్షన్ చేయండి. పేద ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. పేదవాళ్ళ తరఫున నేను మాట్లాడుతాను. ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారు దానిలో గాంధీలో లేదా ఉస్మానియాలో ఏ ఎక్విప్మెంట్ లేదో, బీయింగ్ ఏ డాక్టర్, ఆయన దానితో పాటు నిమ్స్లో కూడా ఉన్నాయా లేవో కనుక్కొని వీటి మొత్తాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయో ఆ మొత్తం ఎక్విప్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చినట్టుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జీవో ఇష్యూ చేశాడు. అలాంటి పరిస్థితి ఉండాలి కదా ఎక్కడైనా, ఏ రాష్ట్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి హిస్టరీని పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, గుంటూరులో ఉన్న, విజయవాడలో ఉన్న రమేష్ హాస్పిటల్కి పోతే ఫ్రీగా చూస్తారా వాళ్ళు? ఖచ్చితంగా కాదు కదా. యశోదకి పోతే ఫ్రీగా చూస్తారా? ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి వెళ్తేనే సార్ 10 లక్షలు తక్కువ లేకుండా ఎక్కడి నుంచి కట్టాలి? ఆఫ్టర్ ఆల్ నీకు తురకపాలెంలో నీ నియోజకవర్గంలో నీళ్లు కలుషితమైన వాటర్ తాగి ప్రాణాలు పోతే దిక్కు లేదు. రేపు హాస్పిటల్కి పోయిన తర్వాత బయటకు వస్తాను గ్యారంటీ ఏమిటి? నువ్వు 10 లక్షలు కట్టి నీకు వాడిని తీసుకోమంటే ఏం చేస్తారు? చిరంజీవి గారు సినిమా ఒకటి ఉంది కదా, ఏం సినిమా అది? ఠాగూరా. ఈ దొంగ వేషాలు వేసుకోవాల్సిందే. దీనికోసం మీరు ప్రైవేటైజ్ చేస్తుంది సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ప్రైవేటైజేషన్ కోసం ఆయన మనసు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఏదో భూములు ఇచ్చారని ఒకసారి 33,000 ఎకరాలు, ఇంకోసారి ఇంకొక 50,000 ఎకరాలు మీరు తీసుకుంటే తీసుకోండి. తర్వాత అక్కడ ఏమవుతుందో తెలియదు, దాని మీద ఏం జరుగుతుందో తెలియదు. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. నేను దాని లోతులోకి వెళ్ళట్లేదు. బీయింగ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, రాష్ట్రాన్ని కాపాడించినటువంటి ఒక ముఖ్యమంత్రి అసలు ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని తెగనమ్మడానికి మీరు ఎవరండి? ప్రైవేట్ వాడికి హస్తగతం చేయడానికి ఎవరు మీరు అసలు? ఒకళ్ళు చేయలేకపోతే మీరు ఎందుకు వచ్చారు అసలు? దాన్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా కేంద్రంతో ఫెడరల్ సిస్టంలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పోయి ఎక్కడో ప్రైవేట్ వాళ్ళతో కలవండి. వాట్ ఈస్ దిస్? కట్టగలమా? చదువులు చూస్తే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలని నాడు నేడుతో అద్భుతంగా తయారు చేస్తే దాన్ని తీసి అవతల పడేశారు. పిల్లలు పేదంటి పిల్లలు బాగా చదువుకుంటారని ఇంగ్లీష్ మీడియం తయారు చేసి ఆయన ట్యాబ్స్ ఇచ్చి, బైజూస్ అనే కంటెంట్ ఇచ్చి, యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఐఎల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, వీటన్నిటికీ నువ్వు ఫారెన్ వెళ్ళాలంటే ఏం చేయాలో మొత్తం కంటెంట్ పెడితే బైలింగ్వల్ మొత్తం తీసేశారు. అంటే మీరు పబ్లిక్కి సంబంధించింది, పేదలకు సంబంధించింది ఏది చేయడానికి మీకు మనసు రాకపోతే మీరు ఎవరన్నా పిలిచి వాడికి అప్పచెప్తామంటే ప్రభుత్వం, ప్రజలు 5 కోట్ల మంది చూస్తూ ఊరుకుంటారా? క్వశ్చన్ చేస్తారు కదా. కాదా? ఖచ్చితంగా చేస్తారు కదా. మీరు వాటి కోసం మాట్లాడుతున్న సిపిఐని పట్టించుకోరు, సిపిఎంలో పట్టించుకోరు. వాళ్ళకి ఓట్లు లేవులే. వాళ్ళకి ఓట్లు లేకపోయినా సరే వాళ్ళ పోరాటంలో ఉంటారు. ఖచ్చితంగా పోరాడుతున్నా అవే కదా. పోరాటంలో ఉంటారు. ఎవరు పోరాడుతున్నారు సార్? పోరాటంలో ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ప్రైవేటైజేషన్కి మీరు వెళ్తే, ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తే ఆల్రెడీ పోరాటంలో ఉన్న శక్తులను మొత్తాన్ని కలుపుకొని మేము ఐక్య ఉద్యమాలకు వస్తామని చెప్పాడు. ఐక్య ఉద్యమాలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మెడలు ఉంచుతారు, సమస్య లేదు. మిగతా ఆల్వీన్ కంపెనీ ఈజీగా అమ్ముకొని పోవచ్చు, హెచ్ఎంటీని ఈజీగా అమ్ముకొని పోవచ్చు. అయితే హైదరాబాద్ కంబైన్ కొన్నప్పుడు పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని స్టేట్ నడపలేక తీసేసిపోవచ్చు, ఊరుకున్నారేమో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చేయాలనుకున్న ప్రైవేట్ మోడల్ ఏదైతే ఉందో అది P3, P4,
P⁴ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసి ఎవడికో ఒకడికి అప్పచెప్తాను, ఆ కుటుంబం నువ్వు సాకు. తల్లిదండ్రులనే సాగలేక వదిలేసిపోతా ఉన్నారండి మొగుడు పిల్లలు, కొడుకులు కూతుర్లు. నువ్వు చెప్తే నీకు అప్పచెప్తే వాళ్ళు చేస్తారా? బట్ నీ రెస్పాన్సిబిలిటీ, నీ భుజస్కంధాల మీద ఉండాల్సినటువంటి బాధ్యతని నువ్వు కింద పడేసి ఎవరినో నువ్వు ఎత్తుకోరా బాయ్ కాడి నేను మొయ్యలేకపోతానని చెప్తే కాడి మొయ్యలేనాడు నువ్వెందుకు అసలు అక్కడ? ఈ క్వశ్చన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. మరి మీ పోరాటం కూడా మీరు చేస్తూ ఉన్నారు, దీనికి కమ్యూనిస్టులు కావచ్చు మిగతా పార్టీలు అందరూ కూడా మద్దతు ఇస్తామని అంటున్నారు. మరి ఆ అంటే పరిణామం వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళు పాపం మద్దతిచ్చే కమ్యూనిస్టులు ఈ దేశంలో ఈ రోజుకి వాళ్ళకున్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల తరపున లేకుండా పోలేదు సార్. చిన్న పెద్ద పోరాటాలు చేస్తున్నారు అసలు వీ హ్యావ్ టు రెడ్ సల్యూట్, వాళ్ళకి చేయాల్సిందే. పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే కొన్నిసార్లు కొన్ని నిర్వీర్యం అయిపోవచ్చు, లేకపోతే వాళ్ళలో కూడా కొన్ని చిన్న చిన్న మిస్టేక్, అంటే వాటిని ఎతకడం కోసం నేనేం ప్రయత్నం చేయట్లేదు. ఓవరాల్గా ఎస్ దెర్ ఇస్ వాళ్ళకొక భావం ఉంది, వాళ్ళకొక సిద్ధాంతం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఒకటి, లేదా బీజేపీ సిద్ధాంతం ఒకటి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటి. మిగతా ఇన్ని సిద్ధాంతాలున్నా సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్య కోసం పోరాడతారా లేదా? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని పాజిటివ్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడు లేదు, మీరు అడిగిన నెగటివ్ ప్రశ్న చూడండి. మీరు నెగిటివ్ కాదు అది, అంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు అదే కదా మీ మిమ్మల్ని విమర్శిస్తుంది అంతే కదా. ఎప్పుడు లేనిది జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలను కలిసి రావాలి, అన్ని పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుందనే కదా. అదే నేను అనేది. అసలు మా 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 పుట్టుకే పోరాటమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే మనం పుట్టడంతో పిల్లోడు కేవలం అరుస్తాడు, అరవకపోతే మళ్ళీ ప్రాబ్లం ఏంటి, అరవకపోతే కొడతారు పిల్లోడిని తెలుసు కదా. అప్పుడే పుట్టిన పిల్లోడిని, నిమిషాల్లో పుట్టిన పిల్లోడిని వాడు కెవ్వమని అరవకపోతే డాక్టరో నర్సో ముడ్డు మీద ఒకటి వేస్తారు. ఎందుకు వేస్తారు? స్పర్శకి వాడు మెలుకొని కాదు, అసలు వాడు అరవకపోతే ఏంటి, ఏం జరిగిందని భయం, ఏం జరిగిందని భయం. వేసిన వెంటనే, లేకపోతే మామూలుగా అరవకపోతే వేస్తే అరిస్తే ఓకే అమ్మ నవ్వుద్ది, పక్కన వాళ్ళు బంధువులు నవ్వుతారు, డాక్టర్లు నవ్వుతారు. ఎస్ హీఈస్ అలైవ్, హీఈస్ అలైవ్ ఆర్ షీఈస్ అలైవ్. అది ఆ దెబ్బకి ఆ అరుపుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. అంతేగాని మనం వేయాలని కూడా అరవకూడదని, మనం కొడితే అరుస్తాడు. ఎందుకంటే ఒక ఇంటాక్ట్, ఒక స్పర్శ. సో ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ పట్ల అలాంటి అంశం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి, అంటే నేను ఎందుకు చెప్పానంటే మా పుట్టుకు కూడా పోరాటమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నుంచి వచ్చిన పార్టీ, స్ట్రగుల్స్ నుంచి కదా. అంతే కదా, పార్టీ పెట్టడం కానీ స్ట్రగుల్స్ అంతా కూడా అదే కదా. అసలు రావడంతో మీరు భూమి మీద ఉండడానికి వీల్లేదన్నట్టుగా జైల్లో పడేశారు కదా సార్ మమ్మల్ని. 16 నెలలు అక్కడి నుంచి మళ్ళీ నచ్చినగా వచ్చిన పార్టీ కదా. అదంతా మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది. చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి రెస్పాన్స్ కూటమి నుంచి ఎలా వస్తుంది ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.